హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు. గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతుంది. ఇక తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. ఇక వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవరు కూడా స్పందించలేదు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్ గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. ప్రస్తుతం వీరి మధ్య వివాదం సద్దు మరిగినట్లు అనిపించినప్పటికీ అలాంటిది ఏమీ లేదని తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతుంది. ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషనల్స్ మొదలుపెట్టింది. ఇక ఇటీవల మొదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ నిర్మించిన మరో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. కన్నడలో ప్రముఖ నిర్మాత సంస్థ హోమ్ బాలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడం విశేషం. ఇక హోమ్ బాలే ఫిలిమ్స్ గతంలో కేజీఎఫ్, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. ఇక హోమ్ బాలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి పోటీగా రాబోతుండడం గమనార్హం. ఎందుకంటే హరిహర వీరమల్లు జూలై 24న విడుదల కానుంది. అంటే రెండు భారీ చిత్రాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక మహావతార్ నరసింహ చిత్రాన్ని 3D వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యానిమేషన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రధానంగా యానిమేషన్ తో తెరకెక్కింది. ఇక విష్ణువు దశావతారాలలో ఒకడైన నరసింహ అవతారం దాని పురాణ కథ ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇక హరిహర వీరమల్లు చిత్రానికి పోటీగానే మహావతార సినిమాను రిలీజ్ చేస్తున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ రెండు భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు చెవి చూస్తాయో అందరం వేచి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.